ఒక్కసారి లోకేష్ గారు ఇచ్చిన కమిట్మెంట్ చూద్దామండి వీడియోలో. ఈ హామీలకు రేపు మీరు ఒక లీగల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటారా? ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నా, ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. శ్రీ నారా లోకేష్ గారు ఈ వీడియోలో మీరే కదండి మాట్లాడారు. మోసం చేస్తే షర్ట్ కాలర్ పట్టుకుని అడగమన్నారు కదా. షర్ట్ కాలర్ దాకా ఎందుకండి, ముందు ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. మొట్టమొదట టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి దొంగ సంతకాలు పెట్టారు. 2 లక్షల్లో ఉన్నారు, అది పెద్ద మోసమే. దానికి సమాధానం చెప్పండి. చదువుకునే ప్రతి పిల్లాడికి 15,000 ఏడాదికి ఇస్తామన్నారు, అది ఇంతవరకు లేదు. ఈ విషయంలో మోసం చేశారు. సుమారు 46 లక్షల మంది తల్లులు ఉన్నారు. రైతుకు పెట్టుబడి సాయం అని చెప్పేసి 20,000 ఏడాదికి ఇస్తామన్నారు. వీరు కూడా సుమారు 54 లక్షల పైచులకు మంది ఉన్నారు, ఇది ఇవ్వలేదు. ఇక్కడ మోసమే. ఆడబిడ్డని కానీ నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు, ఈ విషయంలో మోసం చేశారు. వీళ్ళు 1,90 లక్షల పైగా ఉన్నారు. యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, నెలకు 3,000 చొప్పున. వీళ్ళు 80 లక్షల పైచులకు ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇక్కడ మోసమే. సుమారు 2 కోట్ల మంది మహిళలు పైగా ఉన్నారు. ఉచిత గ్యాస్ అని చెప్పారు, అది కూడా సంపూర్తి చేయలేదు, ఇక్కడ మోసమే. ఎన్నికలకు ముందు 30కి పైగా హామీలు ఇచ్చారు, అందులో ఏది నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ ఉందనేది మీకు ముందే తెలుసు, కానీ కేవలం మీరు అధికారంలోకి రావడం కోసమే అడ్డమైన కమిట్మెంట్లు ఇచ్చారు. ఏడాది కావస్తుంది, ఇంతవరకు మీరు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న వారందరూ ధనవంతులేం కాదండి. మధ్యతరగతి వారు ఉన్నారు, పేదలు ఉన్నారు, దారిద్ర్య రేఖ దిగున ఉన్న వారు ఉన్నారు. అన్ని రకాల వర్గాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏ ప్రజలైతే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారో అదే ప్రజల్ని మీరు ఈ రోజు నమ్మించి మోసం చేసిన మాట వాస్తవమే కదా. ప్రజల తిరుగుబాటు మొదలవుతుంది, కూటమి ప్రభుత్వం కుప్ప కూలుతుంది. లోకేష్ గారు మీరు చెప్పినట్టుగా నిజంగా ప్రజలు కాలర్ పట్టుకునే రోజు వస్తుంది. ఇన్ని కోట్ల మంది ప్రజలు, ఇన్ని లక్షల మంది ప్రజలు మీ కాలర్ పట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.